ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. 2వ తేదీ 12వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో ప్రియులారా మనమందరం చేరి యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే విషయాన్ని మత్తయి గారు 1వ అధ్యాయము 18వ వచనం నుండి ప్రారంభిస్తారు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రారంభంలో మొట్టమొదటిగా తల్లి అయిన మరియా, ఈ తల్లి అయిన మరియా గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులారా. కొన్ని దినాలు ఆ కాలంలో ప్రవక్త ద్వారా చెప్పబడింది, ఓ కన్య, ఓ కన్యక గర్భంలో మెస్సీయ ఈ లోకానికి వస్తాడు అని. అందువల్ల అనేక మంది కన్యకలు వివాహం చేసుకోకుండా ఆ మెస్సీయ, ఆ రారాజు, ఆ లోకరక్షకుడు నా గర్భాన పుట్టాలి, నేను ఆయనకి తల్లిగా మారాలి అని వివాహాలు మాని అనేక మంది కన్యకలు, ముఖ్యంగా రాజవంశానికి చెందిన కన్యకలు. ఎందుకంటే ఆయన రారాజు కదా. రాజు ఏ ఏ ఏ గృహంలో పుడతాడు? రాజవంశంలోనే పుడతాడు. కాబట్టి ఆ రాజు కోసము వివాహం మానేసి అనేక మంది తన గర్భాన్ని ఆ రాజుకు, తన గర్భం ద్వారా ఆ రాజు జన్మించాలని, ఆ మెస్సియా జన్మించాలని అనేక మంది కన్యకలు ఉపసించి ప్రార్థించి ఎదురు చూశారు. కానీ మరియా అలా ఎదురు చూడలేదు అనేది మనకి ఇక్కడే రుజువైంది. ఏంటి? ఎందుకు ఎదురు చూడలేదు? వివాహాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు వాళ్ళందరూ. అసలు మరియా ఏనాడు కూడా మెస్సియా నా గర్భాన పుడతాడు అనేది ఏనాడు ఆ భావన తన మనసులో లేనే లేదు. కారణం ఏంటంటే ఒక పేదరాలు, ఒక దీనురాలు మెస్సియా రాక కోసం ఎదురు చూసే ఒక విశ్వాసురాలు, ఒక ప్రార్థనాపరురాలు, ఒక పరిశుద్ధాత్మ పూర్ణురాలు, ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన కన్యక. రెండోది నమ్మకము, దేవుని మాట యందు నమ్మకము కలిగిన కన్యక. ఇది 10, 11 12 గుణాలు కలిగిన ఈ కన్య మరియా ఏనాడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నా గర్భాన పుడతాడు, రక్షకుడు నా గర్భాన పుడతాడు, పుట్టాలని కోరుకోలేదు. అసలు ఆ కోరికకే ఆమె అర్హురాలు కాదు అని అనుకుంటూ ఉండేది. అనేక మంది కన్యకలు, రాజకుటుంబాల నుంచి వచ్చిన వారు ఓ మంచి వంశంలో వారు ఏమండి కనిపెట్టారు. కానీ ఈమె ఏనాడు కూడా ఆ యొక్క భావన కలిగి లేదు, ఆలోచన కలిగి లేదు. ఆమెకు ఒకటే తెలుసు, ప్రార్థించడం తెలుసు, భయభక్తులు కలిగి ఉండడం తెలుసు,
నమ్మకం ఉంచడం తెలుసు, దీనత్వం తెలుసు, ఒబీడియన్స్ విధేయత తెలుసు. ఆమె పరిశుద్ధాత్మనిలో ఆనందించడం కూడా తెలుసు. ఎందుకనగా ఆమె యొక్క బంధువురాలు ఎలిజబెత్ కూడా ఓ యాజక ధర్మం చేసే కుటుంబంలో, అంటే వారి కుటుంబం కూడా దేవుని యందు దేవుని ఆరాధించే కుటుంబం అని చెప్పాలి. కావున ప్రియులారా, రేపటి దినము నుండి మరియలో ఉన్న యేసయ్య మరియ గర్భాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఈ లోకానికి రావడానికి అనే దానికి ఒక 10 అంశాలు, ఓ 10 లక్షణాలు, ఓ 10 సుగుణాలు, ఓ 10 దేవుడు మెచ్చిన ఆ యొక్క గుణగణాలు మరియలో ఉన్నాయి కాబట్టి మరియనే దేవుడు ఎన్నుకున్నాడు. మరియ గర్భాన్ని ఎన్నుకున్నాడు. కావున రేపటి దినం నుండి ఒక్కొక్క గుణగణం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.